ఆ నల్లనయ్య శ్రీకృష్ణుడి బాల్య వేడుకలకు మీ అందరికీ సాదర స్వాగతం. అల్లరి పనులు, అద్భుత లీలు, అడుగడుగున ఆశ్చర్యం కలిగించే కన్నయ్య చిన్ననాటి ముచ్చట్లను మన విద్యార్థులు ఈరోజు మన కళ్ళ ముందర ఉంచబోతున్నారు. చెరసాలలో పుట్టిన జగత్తునంతటిని తన చిరునవ్వుతో కట్టిపాడేసిన ఆ మాయాకృష్ణుడి జననం గురించి మన విద్యార్థులు ఒక చిన్న నాటిక ద్వారా ప్రదర్శించబోతున్నారు. చూడండి, యమునా నది ఉత్పొంగుతుంటే వసుదేవుడు కన్నయ్యను ఎలా నందగోకులంలో చేరుస్తున్నారో. కృష్ణుడు కేవలం అల్లరివాడే కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు. యమునా నదిని కాళీయుని విషయం నుంచి రక్షించిన ఆ కాళీయ మర్దనం ఘటాన్ని ఇప్పుడు మన విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించబోతున్నారు. చిన్ని కృష్ణ వెన్న కావాలా అని యశోదమ్మ అడిగితే తనే మెరగనట్లుగా చూసే ఆ మాయావి అల్లరి గురించి అందరికీ తెలిసిందే కదా. ఇరుగు పొరుగు ఇళ్లలో వెన్న దొంగలిస్తూ గోపికలను ఎలా ఆట పట్టించేవాడో ఈ తదుపరి నృత్య రూపకంలో చూద్దాం. So let's welcome them. భూదేవి ఇందులకా కలవరం. ద్వాపరయుగంలో ధర్మం నశిస్తుంది, రాక్షసుల ఆగడాలకు అంతు లేదు. ధర్మ మార్గం అనుసరించి వారికి రక్షణ లేదు ప్రభు. బంద్ చేసిన సిగ్నల్ వస్తలే అంట. నారాయణ నారాయణ. అవును ప్రభు, భూదేవి చెప్పింది నిజమే కదా. స్థితికారకుడినంటివే భూదేవి ఆర్తిని తీర్చలేవా స్వామి? స్వామి, మీరు తక్షణమే అవతార స్వీకారం చేసి నన్ను ఉద్ధరించనిదే నాకు ఈ శోకం తప్పదు. కావున తరుణోపాయ సెలవివ్వండి ప్రభు. భూదేవి ఊరడిల్లుము, శోకింపవలదు స్వామి. భూదేవి కన్నీరు చూసి మీ మనసు కరగడం లేదా? తక్షణమే భూదేవికి సమస్త జనులకు శాంతి చేకూరేలా ఏదైనా మార్గం ఉపదేశించండి ప్రభు. భూదేవి శ్రీదేవులారా శాంతించండి. ఈ భూమండలంపై ధర్మ సంస్థాపనకు సమయం ఆసన్నమైనది. తొలుత ఆదిశేషుడు బలరాముడిగా, ఆ తర్వాత నేను శ్రీకృష్ణుడిగా అవతరించి భూభారాన్ని తగ్గించగలను. ఇక మీరిరువురు రుక్మిణి సత్యభామలుగా అవతరించి నా ఇష్టసకులై నాకు దుష్ట శిక్షణలో సహకరించగలరు. ధన్యోస్మి ప్రభు. నారాయణ నారాయణ. ఇంకా ఎంత అన్న కంసమహారాజా, మా ఇరువురిని దీవించండి. దేవకి వసుదేవులారా చల్లగా ఉండండి. బాబా వసుదేవ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీ ఇరువురికి గొప్ప విందు ఏర్పాటు చేశాను. పదండి వెళదాం. సహోదరిని ఆరవ ప్రాణమని భావించి జీవించుతున్నావు. ఆ భామిని నీ పంచ ప్రాణాలు హరించేవాడిని ప్రసవింపనున్నది. ఆమె అష్టమ గర్భం నీ మృత్యు హేతువు. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నా మృత్యువునే కంటావా దేవకి? ఇదేనా నువ్వు మీ అన్నకిచ్చే ప్రతిఫలం? నా మరణానికి కారణమైన నిన్ను బ్రతకనివ్వను. ఆగు బావా, ఆగు. శాంతించు బావా, శాంతించు. దేవకిని చంపకు. నేను చెప్పేది కాస్త విను. మా 8వ సంతానం వలక నీ మరణం. మాకు పుట్టే ప్రతి బిడ్డను నీకు అర్పిస్తానని మాటిస్తున్నాను. దయచేసి దేవకిని విడిచిపెట్టు. చెల్లిని చంపాడన్న అపకీర్తి నీకు వద్దు బావా.
ఎవరక్కడ? భటులారా, వీరిరువురిని కారాగారంలో బంధించండి. జాగ్రత్తగా కాపలా కాయండి. ఎంత పని చేశారు ప్రభు. అపురూపమైన మన ముద్దు బిడ్డల్ని నిర్దయుడైన రాక్షసుడైన మా అన్న కంసకు అప్పగించి నాకు గర్భశోకం కలిగించారు. ఏం చేశాను దేవకి? అప్పుడే నిన్ను రక్షించుకోవడమే నా కర్తవ్యంగా శిష్యులను అప్పగిస్తానని మాటిచ్చాను. కనీసం కనీసం మీ 8వ సంతానాన్నైనా కాపాడండి స్వామి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే, ఆయననే శరణు వేడుదాం. ఓం నమో నారాయణ. ఓం కనీసం మీ 8వ సంతానాన్నైనా కాపాడండి స్వామి. అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరే, ఆయననే శరణు వేడుదాం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దేవకి వసుదేవులారా, శోకింపవలదు. మీ అష్టమ గర్భంలో జన్మించింది నేనే. నేను పుట్టిన వెంటనే నా యోగమాయ చేత అందరూ గాఢ సుప్తావస్థలోకి వెళతారు. వెంటనే నీవు నన్ను యమునా నది దాటించి రేపల్లకు చేర్చు. అక్కడ నందగోపునికి అప్పగించు. నా బాల్యమంతా అక్కడే గడిపి కౌమార దశలో వచ్చి కంసవద అనంతరం మిమ్మల్ని విడిపిస్తాను. అటులానే చేస్తున్నాను ప్రభు. ఎంత మనోహరంగా ఉన్నాడో కదా స్వామి. త్వరగా బాబును దేవకి, స్వామి చెప్పినట్టుగా ఇతనిని యమునను దాటించి వ్రేపల్లకు చేర్చాలి. నేను ఇవ్వను స్వామి, నేను ఇవ్వను. తండ్రి ప్రేమను కట్టిపెట్టు. యమునా నది మా తల్లి, వ్రేపల్లకు చేరుటకు దారివ్వమ్మ. ఇతనిని జాగ్రత్తగా చూసుకో. కన్నయ్య, ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నావు నాయన. నేనెంత భాగ్యం చేసుకున్నానురా. యశోద నీల మణిలా మెరుస్తున్నాడు కదా, కృష్ణయ్య అని పిలుచుకుందాము. అలాగే. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగ రంగరంగ నీను బాసి నేనెట్లు మరచుందురా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమున చింతామణి నా తండ్రి నాలుగను నక్షత్రము పండ్లను పరుసవేని భుజమున శంకు చక్రములు గలవు. ఎవరక్కడ? భటులారా, వెంటనే పూతనను పిలవండి. పూతన, నా మృత్యు గోకులంలో పెరుగుతున్నాడని నాకు సందేశం వచ్చింది. కావున నువ్వు తక్షణమే నీ రూపాన్ని మార్చుకొని నా మృత్యుని సంహరించిరా.
రాజేంద్ర, మా కంస మహారాజు మృత్యువైనా ఎంత అందంగా ఉన్నావో. నీకు నా విషపూరితమైన పాలను ఇచ్చి నీ ప్రాణాలను సంహరిస్తాను. అబ్బా 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 అబ్బా. అయ్యయ్యో, మా కన్నయ్యకి ఎంత ప్రమాదం తప్పిందో. ఎవరో ఈ రాక్షసి. ఇక నుండి అయినా జాగ్రత్త చూసుకో శ్రద్ధ. బాబు నిడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. అలాగే. యశోదమ్మ, ఓ యశోదమ్మ. ఎవరు? మీ కన్నయ్య ఏం చేశాడో విను. ఏం చేశాడు మా కన్నయ్య? ఏం చేశాడని అంత మెల్లగా అడుగుతున్నావా? మా ఇంట్లో దాచిన వెన్నె మొత్తం తిని తన స్నేహితులకు పెట్టి పోతూ పోతూ మా కోడలి పిల్ల మూతికి రాశాడు. నేనేమో మా కోడలే వెన్నె మొత్తం తిన్నదని నానా మాటలంటే జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సి వచ్చింది. ఉండవమ్మా, మా ఇంట్లో ఏం చేశాడో చెప్తా విను. పాలకడవను అందకుండా ఎత్తులో పెడితే మీ కన్నయ్యకు అందలేదని కుండను పగలగొట్టి పాలన్నీ నేలపాలు చేశాడమ్మా. యశోదమ్మ, మా ఇంట్లో నెయ్యి ముంతలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో పెడితే యశోదమ్మ మా ఇంట్లో నెయ్యి ముంతలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి మా నెయ్యి ముంతలు యశోదమ్మ మా ఇంట్లో నెయ్యి ముంతలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ నెయ్యి ముంతలు మా ఇంట్లో పెట్టాడు. మేము తగులాడుకొని చచ్చాం. యశోదమ్మ నిద్రపోతుంటే మా ఆయన గడ్డానికి నా జడకు కలిపి ముడివేశాడమ్మా. ఇదిగో మా ఆయన గడ్డం. మొన్న మా ఇంట్లో బంతి పడిందని చెప్పి వెతికినట్లు వెతుకుతూ నేను స్నానం చేస్తుంటే నా చీరలన్నీ ఎత్తుకుపోయాడమ్మా మీ కన్నయ్య. కన్నయ్య కన్నయ్య కన్నయ్య. ఏంటమ్మా? మీరు చెప్పేదంతా నిజమేనా? కాదమ్మా, వీళ్ళంతా చెప్పేది అబద్ధమమ్మా. నేను ఇలా కాదు, ఈరోజు నుంచి బయటికి వెళ్ళకుండా చేస్తాను. ఉండు. నేను మా కన్నయ్యకు భయం చెప్తాలే, మీరు వెళ్ళిరండి. ప్రణామాలు శ్రీకృష్ణ పరమాత్మ. నన్ను నలకూపరుడు అంటారు దేవా. నన్ను మణిగ్రీవుడు అని అంటారు. ఓ శ్రీకృష్ణ దేవా, మేము ఇరువులం గంధర్వులం. నారద మహర్షి శాపం వల్ల ఇలా మద్ది చెట్టుగా పడి ఉన్నాము. నేటి మీ పాద స్పర్శ వలన మాకు శాప విముక్తి జరిగింది. ధన్యోస్మి. Complete.
मर्दानी है, विक्ट्री वेंकटेश का सॉन्ग है, आई मीन मैशअप है, ये भी हो गया। मुद्दगाने यशोदा ये है, ये क्या है? हाँ वही डांसेस है। ये भक्त मार्कंडेय भी है। हाँ तेलुगु కృష్ణ మట్టి తినోదులే, కృష్ణ మట్టి తినోదులే, మట్టి తింటే అమ్మకు చెప్తా. చెప్పు. అమ్మా అమ్మా, చెప్పు బలరామా. తమ్ముడు మట్టి తింటున్నాడు. కన్నయ్య వెన్నతో పాటు మట్టి కూడా తింటున్నాడా? కన్నయ్య కన్నయ్య లే. ఏంటమ్మా? మట్టి తింటున్నావా? లేదమ్మా. మరి నోటికి ఆ మట్టి ఎందుకు అంటుకుంది? ఆడుకుంటుంటే కింద పడితే అంటుకుందమ్మా. కన్నయ్య అబద్ధాలు చెప్తున్నావా? నేనేమన్నా మన్ను తినడానికి పిచ్చి వాడినా? ఏది? నోరు తెరిచి చూపించు. ఎవరక్కడ? చిత్తప్రభు. భటులారా, వెంటనే శకటాసురుణ్ణి బకాసురుణ్ణి పిలవండి. మీ ఆజ్ఞ ప్రభు. మహాప్రభు మమ్మల్ని పిలిచిన కారణం ఏమిటి? నా మృత్యువు గోకులంలో పెరుగుతున్నాడు, కావున మీరిద్దరు వెళ్ళి నా మృత్యుని సంహరించి రండి. చిత్తం ప్రభు. కృష్ణ ఆడుకుందామా? ఆడుకుందాం. అమ్మో బండి. భలే భలే. కృష్ణ ఆడుకుందామా? కృష్ణ నాకు. అమ్మో కొంగ. కృష్ణ
పశువులు అక్కడ మేత మేస్తున్నాయి. మేము ఆ మడుగులో వెళ్ళి నీళ్ళు తాగి వస్తాం. మన సుబాలుడు మడుగులున్న నీళ్లు తాగి పడిపోయాడు. వెంటనే వెళ్ళి కృష్ణుని చెప్దాం పద. కృష్ణ కృష్ణ, మన సుబాలుడు మడుగులున్న నీళ్లు తాగి పడిపోయాడు. మీరేం సంకోచించకండి, నేను వెళ్ళి కాళింగను సంహరించి సుబాలను రక్షిస్తాను. कृष्णं वन्दे जगद्गुरुं वन्दे कृष्णम् కాళీయమర్దన గోవింద, కాళీయమర్దన గోవింద. అయ్యో కన్నయ్య, ఎంత ప్రమాదం తప్పిందో. ఇంద్రయాగానికి వేలవుతుంది కన్నయ్య, వెళ్దాం పదా. ఇంద్రయాగం అంటే ఏమిటి నాన్న? అదే కన్నయ్య, తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇంద్రునికి పూజ చేస్తేనే కదా వర్షాలు పడి పంటలు పండి పశువులకి పచ్చగడ్డి దొరుకుతుంది కన్నయ్య. కానీ నాన్న, మనకు సర్వ సౌఖ్యాలను ఇస్తున్న గోవర్ధన పర్వతాన్ని కదా మనం పూజ చేయాల్సింది. మనకు ఆహారాన్ని, గోవులకు మేతనిస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాము నాన్న. అలాగే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం పదా. ఏమిటి నారదా ఇలా వచ్చావు? నీకు బదులుగా ఆ గోపాలు ఒక అలాగా నారదా, వెళ్ళి చూద్దాం పద. నేను కూడా చూస్తా. వీరి పూజ సాగకుండా నేను రాళ్ల వర్షం కురిపిస్తా. ఏమిటి అకాల వర్షం? ఈ వర్షానికి గోకులం మొత్తం మునిగిపోయేలా ఉంది. అవును, ఇంద్రదేవునికి కోపం వచ్చి మనపై రాళ్ళ వర్షం కురిపిస్తున్నాడేమో. దీనికి పరిష్కారం ఏమిటి? మీరేం సంకోచించకండి, నాకు ఆ ఇంద్రదేవుడికి ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. ఎటు సైడ్ మళ్ళా? గోకులనందన గోవింద, గోవర్ధనోద్ధర గోవింద. గోకులనందన గోవింద, గోవర్ధనోద్ధర గోవింద. గోకులనందన గోవింద, గోవర్ధనోద్ధర గోవింద. శ్రీకృష్ణ పరమాత్మ క్షమించ
క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. మీ శక్తిని గ్రహించలేకపోయాను. ఇక ముందు ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను స్వామి. నా అహంకారంతో ఈ తప్పును చేశాను. క్షమించండి స్వామి. ఇంద్రదేవ, ఎప్పుడూ నీ అహంకారంతో బలహీనులను బాధ పెట్టకు. అలాగే స్వామి. అమ్మా నాన్న, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు ఆ కంసుడి చెరలో బంధించబడ్డారు. వారిని విడిపించడానికి మధురకు వెళ్తున్నాను. దానికి మీ అనుమతి కోరుతున్నాను. మధురక? కంసుని దగ్గరికా? తమ్మునితో పాటు నేను కూడా వెళ్తానమ్మా. ఓరి కంసమామ, నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను నీ చెర నుంచి విడిచిపెట్టు. దేవకీ వసుదేవుల అయినా నువ్వేనా అష్టమగర్భ సంజాతవు? అవును. ఇంతకాలం నిన్ను చంపడానికి ఎదురు చూస్తున్నాను. రా. రక్ష రక్ష పాహి పాహి పరమానంద. అమ్మలకు నిన్ను చూసే భాగ్యం కలిగింది కన్నయ్య. ఎప్పుడూ మమ్మల్ని విడిచి వెళ్ళకు. ఇంకెప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళనమ్మా. జై శ్రీకృష్ణ. మన విద్యార్థులు వారి అభినయం ద్వారా మనకి శ్రీకృష్ణుని కళ్ళకి కట్టినట్లు చూపించాడు. వారి కోసం మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.